పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు నవంబరు 5వ తారీఖు. లూకాసు వార్త 14వ అధ్యాయము 25వ వచనము నుండి 33వ వచనం వరకు. అప్పుడు గొప్ప జన సమూహము ఆయన వెంబడి వెళ్ళుచుండెను. ఆయన వెనుకకు తిరిగి వారితో ఇట్లా నేను నన్ను వెంబడింపగోరి తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్కా చెల్లెళ్ళను, కడకు తన ప్రాణమునైనను త్యజింపనివాడు నా శిష్యుడు కానేరడు. తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు యోగ్యుడు కాడు. గోపురము కట్టదలిచిన వాడు కూర్చుండి వ్యయం గురించి దానిని పూర్తి చేయు సాధనా సంపత్తి తన వద్ద ఉన్నదా లేదా అని పర్యాలోచన చేయడా? అటుల కాక పునాది వేసిన పిదప నిర్మాణము పూర్తి చేయజాలని ఎడల చూచువారు ఇతడు ఆరంభశూరుడే కాని కార్యసాధకుడు కాలేకపోయెను అని పరిహసించెదరు. ఒక రాజు యుద్ధమునకు వెళ్ళుటకు ముందు 20,000 సేనతో ఎదుర్కొనగలడా అని ఆలోచింపడా? అంత బలము లేని ఎడల శత్రురాజు సమీపించక పూర్వమే రాయబారము పంపి అతనితో సంధి చర్యలు జరుపును. కనుక తన సమస్తమును త్యజించినను తప్ప ఎవడును నా శిష్యుడు కానేరడు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.